మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి పార్వతీపురం ఆర్టీసీ డిపోలో విధులు నిర్వహిస్తున్న డిపిటిఓ గారు చాలా మంచివాళ్ళు. ఆయన ఎవరి మాట విన్నట్టుగా వింటారు తప్ప ఆయన పైన ఆయనే చేసుకుంటారు. దీనికి సంబంధించి ఈరోజు మేము కొమరాడ మండలానికి సంబంధించి 6 సంవత్సరాలుగా గతంలో తిరిగిన బస్సు నిలుపుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి పార్వతీపురం నుండి కూనేరు వరకు నైట్ ఆల్ట్ బస్సు, రాత్రి 9:30కు వచ్చే బస్సును, అలాగే పార్వతీపురం నుండి కూనేరు మీదుగా గిరిజన గ్రామానికి వెళ్ళే లంజి గ్రామం వరకు ఆర్టీసీ బస్సులు వేయమని సుమారు 15-20 సార్లు మేము పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్లు ఫిర్యాదు చేయడం జరిగింది. గత కలెక్టర్ గారు చెప్పినా ఓకే బస్సు వేసేస్తామన్నారు, ఈ కలెక్టర్ గారు చెప్పినా బస్సు వేసేస్తామన్నారు. ఆయన అలాగే స్వయాన పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ గారు కొమరాడ జనవరి 28వ తేదీన వచ్చి గ్రీవెన్స్ నిర్వహించిన సందర్భంగా వెంటనే బస్సు వేయమని ఆర్టీసీ సిబ్బందికి చెప్పగా సరే వేస్తాం సార్ బస్సు అని చెప్పి ఆ రోజు కూడా చెప్పారు. అయినా బస్సు వేయట్లేదు. వీళ్ళే కాదు, జిల్లా కలెక్టర్ గారే కాదు, స్వయాన కురపాం నియోజకవర్గ గత మాజీ ఎమ్మెల్యే శ్రీమతి శ్రీ పాముల పశు శ్రీవాణి గారు, అలాగే ఇప్పుడు ప్రెసిడెంట్ ఎమ్మెల్యే తోయి జగదీశ్వర నారాయణ గారు కూడా ఆయన చెప్పడం జరిగింది. అయినా బస్సు వేయలేదు. మరి నాకు అనిపించింది ఏంటంటే ఈ ఆర్టీసీ డిపో డిపిటిఓ గారు వెంకటేశ్వర్లు అంటే గతంలో పనిచేశారు. ఆయన మరి మన పార్వతీపురం మన్యం జిల్లా డిపో మేనేజరు లేకపోతే ఇతర జిల్లాల డిపో మేనేజర్ తెలియదు, కానీ ఎవరి మాట ఇన్నట్టు గినేలు కానీ ఆయన పైన చేసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు కొత్తగా డిపిటిఓ గారు శ్రీనివాసరావు గారు వచ్చారట. మరి గతంలో చెప్పిన అప్పుడు మేము గ్రీవెన్స్ ఇచ్చిన సమస్యలన్నీ కూడా ఈయనకి ఇచ్చారో లేదో, మరి ఈయన కూడా పక్కన పెట్టాడో తెలియని పరిస్థితి ఉంది. ఏదేమైనా ఈరోజు కొమరాడ మండలానికి సంబంధించి ఇంత నిర్లక్ష్యంగా, అంటే రాత్రి 7:15 దాటితే బస్సు లేకపోతే ఆటోలో 2,000, 1,000 రూపాయలు, 1,500 రూపాయలు బుక్ చేసుకుని వచ్చే పరిస్థితి ఉంది. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 6 సంవత్సరాలుగా ఎలాగ ఉంది. మేము గ్రీవెన్స్ ఇచ్చినా దానిపైన అతి లేదు, గతి లేని పరిస్థితి లేదు. గతంలో గ్రీవెన్స్కి ఇస్తే రోడ్డు బాగోలేదన్నారు. ఒకరోజు రోడ్డు బాగు చేసేసరికి తుప్పలు కొట్టాలి, మెచ్చమని వరకు అన్నారు, తుప్పలు కొట్టారు. ఒకదాన్ని ముడిపెట్టి ఈరోజు బస్సులు వేయని పరిస్థితి ఉంది. ఈరోజు పండగలకు మట్టుగా గంగమ్మ తల్లి నీలవడి యాత్రకి బస్సులు అరగంట బస్సులు ఉన్నాయి, రండి అని చెప్పి ఆర్టీసీ డిపోగా మేనేజర్గా పేపర్ ప్రకటన కూడా ఇచ్చారు. గుంప దేవాలయానికి బస్సులు అరగంట బస్సులు అని చెప్పి దేవాలయం రండి అని చెప్పి బస్సులు పత్రికా ప్రకటన ఇస్తాను. అంటే లాభాలు వచ్చిన చోట, బాగా ఆదాయం వచ్చిన చోటే పంపిస్తారా? అంటే ఆర్టీసీ డిపో లేకపోతే ప్రైవేట్ డిపో తెలియని పరిస్థితి ఉంది. ఏదేమైనా ఇంత నిర్లక్ష్యంగా ఈ పార్వతీపురం ఆర్టీసీ డిపో మేనేజర్ కానీ డిపిటిఓ గారు ఉన్నారు. వీళ్ళు వైఖరి మారాలి. వెంటనే పార్వతీపురం నుండి కూనేరు వరకు నైట్ రైలు బస్సుతో పాటు పార్వతీపురం నుండి కూనేరు వరకు లంచ్ గ్రామం వరకు బస్సులు వేయాలని చెప్పి ఇప్పటికే మేము అనేకసార్లు ఇచ్చాము. ఇప్పుడు కూడా చెప్తున్నాం. లేని ఏళ్ల భవిష్యత్తులో గిరిజన ప్రజలందరితో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా అటు డిఎం వైఖరికి, డిప్యూటీ వైఖరికి నిర్లక్ష్యంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్ గారికి తెలియజేస్తున్నాం.